Adida surprise, Adida surprise, Adida surprise. శేఖర్ మాస్టర్ టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద టాప్ అండ్ బెస్ట్ కొరియోగ్రాఫర్స్. ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది. ఎంతో కష్టపడి ఒక్కో స్టెప్ ఎక్కుతూ స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యారు. కానీ ఈ మధ్య కాలంలో కాంప్లిమెంట్స్ అండ్ అప్రిషియేషన్స్ కంటే కాంట్రవర్సీస్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు శేఖర్ మాస్టర్ గారు. మొన్న వచ్చిన రాబిన్హుడ్ మూవీలో అదిదా సర్ప్రైజ్ సాంగ్లో కూడా వల్గర్ స్టెప్స్ ఉండడంతో సోషల్ మీడియా మరొకసారి గట్టిగా క్రిటిసైజ్ చేస్తున్నారు శేఖర్ మాస్టర్ వర్క్ని. ఫస్ట్లీ అదిదా సర్ప్రైజ్ సాంగ్ గురించి మాట్లాడాలంటే అసలు ఆ కాస్ట్యూమ్స్ ఎవరు డిజైన్ చేశారో కానీ చాలా వల్గర్గా ఉన్నాయి. ఇంకా లిరిక్స్ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇన్ని దారుణాల్లో ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే ఆ స్టెప్స్. అసలు శేఖర్ మాస్టర్ లాంటి వారి నుంచి ఇది అన్ఎక్స్పెక్టెడ్ టోటల్లీ. అయితే సర్లే వన్స్ ఇన్ అవ్వాలి ఇలాంటి మిస్ఫైర్స్ అవుతూ ఉంటాయి అనుకోవచ్చు. బట్ రీసెంట్ ఇయర్స్లో ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్లో మోస్ట్ ఆఫ్ ద స్టెప్స్ ఇలా ఉండడం సాడ్ పార్ట్. నాకు గుర్తున్నంత వరకు ఖైదీ 150 మూవీలో అమ్మడు లెట్స్ డు కుమ్మడు స్టెప్తో స్టార్ట్ అయ్యాయి ఇలాంటి వల్గర్ స్టెప్స్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. దాని మీద చాలా ట్రాల్స్ వచ్చినా కాంట్రవర్సీస్ వచ్చినా ఫైనల్గా పెద్ద హిట్ అవ్వడంతో మేబీ అదొక ట్రెండ్ లాగా ఒక ఫ్యాషన్ లాగా కంటిన్యూ చేస్తూ వచ్చారు శేఖర్ మాస్టర్. ఇంకా మిస్టర్ బచ్చన్లో వచ్చిన ఈ స్టెప్ అయితే అసలు ది వర్స్ట్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ పుష్ప 2లో కూడా పీలింగ్ సాంగ్స్లో ఇలాంటి వల్గర్ స్టెప్సే కంపోజ్ చేశాడు. అండ్ మోస్ట్ రీసెంట్గా దాకు మహారాజ్లో దబిడ దిబిడే సాంగ్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ స్టెప్స్ అన్ని దారుణంగా ఉన్నాయి. అది పక్కన పెడితే దానికన్నా వర్స్ట్ పార్ట్ ఏంటి తెలుసా? ఏదో కళాఖండం చేసినట్టు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసినట్టు వీళ్ళు ఇచ్చే రియాక్షన్స్ చూస్తుంటే నాకైతే మాటలు రావట్లే. అయితే ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేయడం వల్ల మూవీకి హైప్ వస్తుంది, ఫ్రీగా ప్రమోషన్స్ అయితే అనుకుంటారేమో కానీ ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది చూడడానికి మూవీ. డాన్స్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి అండ్ అదొక ఆర్ట్. దాన్ని ఇలా చేయడం అన్ఫార్చునేట్. అండ్ అది కూడా శేఖర్ మాస్టర్ లాంటి వారు చేయడం ఇదొక హఠాత్ పరిణామం. ఫైనల్గా శేఖర్ మాస్టర్ గారు ముందు మీరు డీ షో మానేయండి. అందులో చేరగానే ఇలా అయిపోయారని నాకైతే అనిపిస్తుంది. అండ్ మీ టాలెంట్ ఏంటో మీ లెవెల్ ఏంటో అందరికీ తెలుసు. సో ప్లీజ్ ఇలాంటి వల్గర్ స్టెప్స్ కాకుండా మీ ఒరిజినల్ క్లాసీ స్టెప్స్, ఆ స్టైలిష్ స్టెప్స్ని మరోసారి మా ముందుకు తీసుకురండి. అయితే జస్ట్ శేఖర్ మాస్టర్ని బ్లేమ్ చేయలేం దీనికి. ఎందుకంటే మూవీ మేకర్స్ కూడా అడుగుతున్నారేమో శేఖర్ మాస్టర్ని మాకు ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేయండి ఈ సాంగ్కి అని. అయితే మీ అభిమానిగా మేము చెప్పాలనుకుంది ఒకటే, ఇలాంటి స్టెప్స్ కంపోజ్ చేసి మీ వాల్యూ తగ్గించుకోకండి. నాకు తెలుసు మీరు పక్కా ఒక కంబ్యాక్ అయితే ఇస్తారు. అప్పుడు క్రిటిసైజ్ చేసిన వాళ్ళంతా ఇంక్లూడింగ్ మీ మళ్ళీ మీ ఫ్యాన్స్ అయిపోతాం. ఇంతకీ ఇలాంటి వల్గర్ స్టెప్స్ మెయిన్ స్ట్రీమ్ మూవీస్లో ఉండడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఎలాగో ఇక్కడ దాకా చూసారు, వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.